ఓం శ్రీ సాయిరామ్. సాయి భక్తులందరికీ మంచి జరగాలని అనుకుంటూ ఈ పేజీ చదవబోతున్నాను. దహనులో ఒక భక్తురాలు 30 నోములు పూర్తి చేసి 200 మంది బ్రాహ్మణులకు సంతర్పణ తలపెట్టింది. దానికి బాబాను ఆహ్వానిస్తూ ఆమె కొడుకు దేవ్ జాబ్ వ్రాశాడు. బాబా అన్నాడు, నా భక్తుల సంకల్పాలు నెరవేరుస్తాను. సంతర్పణకు నేను జోగ్ మరియు కలిసి వస్తాం. నాకే వాహనాలు అవసరం లేదు అని జాబు రాయించారు. సరిగా సంతర్పణ రోజు ఒక సన్యాసి వచ్చాడు. 2 మాసాల ముందతడు గో సంరక్షణ నిధి కోసం రాగా తర్వాత రమ్మని చెప్పాడు దేవ్. కానీ ఇప్పుడు ఇతడు తాను నిధికై రాలేదని, భిక్ష కోసమే మరిద్దరితో కలిసి వచ్చానని, భజన సమయానికి రాగలమని, తమకు బండి అవసరం లేదని చెప్పి వెళ్ళాడు. అలాగే ఆ ముగ్గురు వచ్చి మధ్యాహ్నం భోంచేశారు. తర్వాత సాయి తనకిచ్చిన మాట ప్రకారం సందర్పణకు రాలేదని దేవ్ నిష్ఠూరంగా షిరిడీకి జాబు వ్రాశాడు. ఆ ఉత్తరం తెరవకముందే బాబా, దేవ్ నిష్ఠూరంగా వ్రాసిన ఉత్తరంలే ఇది. నేను విరాళాలకు రాలేదని, మరిద్దరితో కలిసి విందుకు రాగలనని, మాకు బండి అవసరం లేదని చెప్పి అతనితో తెలుపుకోజూచాను. నన్ను అతడు గుర్తుపట్టలేదు అన్నారు బాబా. అది తెలిసి దేవ్ అతని తల్లి సంతోషించారు. బల్వంత్ నాచ్నే ప్రమాదకరమైన శస్త్రచికిత్సకని 1909లో బొంబాయిలో జేజేకర్ ఆసుపత్రిలో చేర్చారు. దహనలో కుటుంబమంతా ఆతృతగా ఉన్నారు. ఇంతలో ఒక సాధు వచ్చి భిక్ష కోరాడు. నాచ్నే వదిన గారు ఎంతో ఆదరంతో ఆయనకు భిక్ష పెట్టారు. కానీ ఆయన బెండకాయ కూర కావాలన్నాడు. అందరూ తినగా మిగిలిన బెండకాయ కూర ఉన్నదని, అది అతిథికి తగదని తలచి వేయలేదని ఆమె చెప్పింది. ఆ కూర అడిగి వేయించుకున్నాడు ఆ సాధువు. భోజనమయ్యాక అతడు అందరినీ ఆశీర్వదించి బొంబాయిలో శస్త్రచికిత్స క్షేమంగా జరిగిందని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రమే ఆసుపత్రి నుంచి శస్త్రచికిత్స బాగా జరిగిందని, వెంటనే ఒక సాధు వచ్చి రోగిని ఆశీర్వదించి వెళ్ళారని కబురొచ్చింది. తర్వాత 4 సంవత్సరములకు నాచ్నే మొట్టమొదటిసారిగా షిరిడీ వెళ్ళాడు. సాయి అతనిని చూస్తూనే, నేను ఒకప్పుడు ఇతనింటికి భోజనానికి వెళ్ళాను. నేను అడిగితే గానీ ఇతని వదిన గారు బెండకాయ కూర వేయలేదు అన్నారు. ఆనందలాలి తన అనుభవం ఇలా చెప్పాడు. ఒకప్పుడు సాయి ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి దక్షిణ అడిగితే నేను 2 అణాలు ఇచ్చాను. మరొకసారి ఒక మార్వాడిలా వచ్చి తమకు ఆకలిగా ఉందని చెప్పారు. 4 అణాలు ఇచ్చి మార్వాడి హోటల్కి వెళ్ళి భోంచేయమన్నాను. తర్వాత నేను షిరిడీ వెళ్ళినప్పుడు ఈ వివరాలన్నీ బాబా చెప్పి నేను ఇతని దగ్గరికి వెళ్ళినప్పుడు మార్వాడి హోటల్కి వెళ్ళి భోంచేయమన్నారు అన్నాడు. ఒకప్పుడు షిరిడీలో టెండూల్కర్ అనే భక్తుడు రోజు భోజనానికి సాయిని ఆహ్వానించి నిత్యము ఇద్దరికీ భోజనం సిద్ధం చేయించేవాడు. ఒకనాటి రాత్రి 10 గంటలకు హోటల్ యజమాని పాత్రలు తోముతుండగా ఒక సాధు వచ్చి నా అన్నం నాకివ్వు అన్నారు. అతడు భోజనం ఇవ్వగానే ఇది సిద్ధం చేయించిన వ్యక్తిని పిలు అన్నారు ఆ సాధువు. టెండూల్కర్ గాఢ నిద్రలో ఉండి కబురు చేసినా రాలేదు. ఇది మాది నాథ సాంప్రదాయం, నీవెప్పుడు ఇలాగే ఆకలిగొన్న వారికి అన్నం పెడుతూ ఉండు అన్నారు ఆయన. మరోరోజు ఆ సాధువు తామేనని టెండూల్కర్తో చెప్పి ఎవరైనా అన్నం అడిగితే వ్యర్థంగా తిప్పి పంపకూడదు, ఏమీ లేకుంటే బెల్లం ముక్కైనా ఇవ్వాలి అన్నారు బాబా. భక్తులకు సాయి బాహ్య రూపాలలోనే కాక స్వప్నంలో కూడా దర్శనం సందేశము ఇచ్చేవారు. జీవులకు బయట లోపల ఆయనే ఉన్నారు. ఒకనాడు రెహటా నుండి కుషాల్ చంద్ను తీసుకురమ్మని కాకాకు టాంగా ఇచ్చి పంపారు బాబా. అతన్ని చూస్తూనే కుషాల్ చంద్ ఆశ్చర్యపోయాడు. కారణం, నాటి మధ్యాహ్నమే స్వప్నంలో అతనికి బాబా కనిపించి వెంటనే షిరిడీ రమ్మని చెప్పారు. కానీ అతడు గుర్రం దగ్గర లేక వెంటనే రాలేకున్నానని బాబాకు కబురు పంపాడు. అంతలోనే టాంగా తీసుకుని కాకా అక్కడికి చేరాడు. ఇద్దరు వెంటనే షిరిడీ చేరాడు. ఒక రాత్రి
ఒక శివరాత్రి నాడు సాయి అనుమతితో దాసుగను గోదావరి స్నానానికి కోఫర్గా వెళ్ళాడు. అక్కడ స్నానమయ్యాక ఒక సాధువు పావలా ఇచ్చాడు. అతడు షిరిడి చేరగానే బాబా నవ్వుతూ, గోదావరి వద్ద నీవిచ్చిన దక్షిణ చేరింది అని తమ చేయి చూపారు. అక్కడ దాసుగను ఆ సాధువుకి ఇచ్చిన పావలా కాసే ఆయన చేతిలో ఉన్నది. సద్గురువు ఆశీస్సులతో యాత్ర చేస్తేనే ఉత్తమ ఫలితం ఉంటుందని వారి భావం. ఓం శ్రీ సాయిరాం. బాబా అందరికీ ఇది చదివిన వాళ్ళందరికీ మంచి చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నా.